తెలంగాణ కాంగ్రెస్ చేరికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ సుస్థిరతను పటిష్టం చేసేందుకు కావాల్సిన నిర్ణయాలపై హస్తం నేతలు దృష్టి పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ గేట్లు తెరిచామని ప్రకటించిన హస్తం నేతలు చేరికలకు కొద్ది రోజులు విరామం ప్రకటించారు. ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తమతో కలిసి వస్తామని గతంలో చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకునే ఆలోచనలో పడ్డట్టు సమాచారం. ఇక సీఎం రేవంత్ సైతం ఇటీవల ఒక కీలక అంశాన్ని లేవనెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం వేరే పార్టీలోకి వెళ్లడమే ఉత్తమం అనే అభిప్రాయంలోకి వెళ్తున్నట్లు సమాచారం. పైగా బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు, ఆరోపణలు రోజురోజుకి పెరగడంతో పార్టీని వదిలి వేరే పార్టీలోకి వెళ్లాలని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలాంటి ఎమ్మెల్యేలను బీజేపీ తమ వైపు లాక్కొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లోని ఒక ముఖ్యమైన నాయకుడి సారథ్యంలో ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగాలని ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ అప్రమత్తమైంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవడం, ఓట్ల శాతం తగ్గడం, 10కి పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నట్లు సమాచారం. అలాంటి నేతలే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ వల విసురుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకుని పార్టీతో పాటు ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆపరేషన్ 2.0లో భాగంగా మరికొంతమంది చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గ్రేటర్ పరిధిలోని 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, వారం రోజుల్లోనే వారు తమ గూటికి వస్తారని హస్తం నేతలు చెబుతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి తమ సుముఖత వ్యక్తం చేశారు. మరో 3 ఎమ్మెల్యేలు కూడా తాజాగా టచ్లోకి వచ్చారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరు కాంగ్రెస్ లో చేరేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్కు చెందిన 4 ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారట. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి రావడంతో ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మెజారిటీ ఎమ్మెల్సీలు తమకు నెక్స్ట్ టర్మ్ రెన్యువల్ చేస్తే చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ పాలసీ ప్రకారం ముందే హామీ ఇవ్వలేమని, పార్టీలో చేరితే మాత్రం సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్య నేతలు హామీ ఇస్తున్నారు. దీంతో గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారితో చర్చలు జరిపిన కీలక మంత్రులకు చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకుని పెద్దల సభను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కీలక బిల్లులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే మండలిలో కూడా మెజారిటీ సాధించాలని పార్టీ నిర్ణయం తీసుకుని ఎమ్మెల్సీలతో మాట్లాడే బాధ్యతను పలువురు మంత్రులకు అప్పచెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ చేరికలపై కీలక నిర్ణయం తీసుకోవడంతో వారం 10 రోజుల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల ముందే చేరికలు పూర్తి కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ కసరత్తు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.